హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు తొలి అడుగు తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. మెరుగైన వైద్యం కోసం చర్యలు. రాష్ట్రంలో మొదటిసారి ఐటీడీఏ పరిధిలో నివసించే చెంచులు గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానాలను బలోపేతం చేయాలని మంత్రి దామోదర్ రాజనరసింహ అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ పరిధిలో నివసించే చెంచులు గిరిజనులకు అందుతున్న వైద్య సేవలపై హైదరాబాద్లోని దామోదర్ రాజనరసింహ సంజీవయ్య భవన్లోని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో ఐటీడీఓ పరిధిలోని ఉట్నూరు, భద్రాచలంలో ఏదైతే గిరిజనులకి అదేవిధంగా చెంచులకి మంచి వైద్యం కూడా అందించాలన్నట్టుగా దామోదర్ రాజనరసింహ గారు తెలపడం జరిగింది. సో అదేవిధంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో గిరిజన ప్రాంతాలలో చాలా మటుకు వైద్యం మీద నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి అధికారులను మనం చూడొచ్చు. అక్కడ సకాలంలో అధికారులు ఉండరు, ఉన్నటువంటి డాక్టర్లు ఉండరు, అధికారులు వాటిని వెళ్ళి పర్యవేక్షించేటటువంటి ఆలోచన కూడా ఉండదు ఓన్లీ జీతాలకే పరిమితం అవుతున్నారు. సో ఖచ్చితంగా రెగ్యులర్గా పర్యవేక్షించి అక్కడ మెడికల్ ఫెసిలిటీస్ ఎట్లున్నాయి, ఉన్నటువంటి డాక్టర్స్ నర్సులు ఎట్లా ఉన్నారు, సో దాని మీద మన గిరిజనులకు సరైన వైద్యం ఎమర్జెన్సీలో అందించేటటువంటి ఫెసిలిటీస్ ఎట్లున్నాయని ఆలోచించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈనాడు ఏ ప్రభుత్వాలు వచ్చినా గ్రామీణ ప్రాంతాలలో వైద్యం మీద నిర్వీర్యంగా వ్యవహరించడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మరి దాన్ని కూడా ఫోకస్ చేస్తూ మేము చేస్తున్నామన్నట్టు అది ఓన్లీ మాటల వరకైనా, చేతుల వరకు ఓన్లీ న్యూస్ పేపర్ ప్రజెంటేషన్ మనం చూసుకోవాలి. సో ఎక్కడున్నా కానీ ఖచ్చితంగా ప్రశ్నించేటటువంటి తత్వాన్ని ప్రజలు అవలంబించుకోవాలి. ఈనాడు సోషల్ మీడియాలో అయిపోయినాయి, అరచేతుల ఫోన్లు అయిపోయినాయి. సో ఖచ్చితంగా ప్రశ్నించాలి. మీకు సరైనటువంటి వసతులు లేకపోతే మీరు అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు, ఉన్నటువంటి మీడియా సంఘాలకి, ప్రింట్ సోదరులకి న్యూస్ పేపర్ ద్వారా మీరు ప్రతి బాధనే మీరు చెప్పుకోవచ్చు. సో ఈనాడు ఖచ్చితంగా పేదలకి, నిరుపేదలకి, గిరిజనులకి, తండా వాసులకి, ఉన్నటువంటి చెంచులకు అయితేనేమి, ఈ విధంగా అడవులలో నివసించేటటువంటి ప్రతి ప్రజలకి ఈనాడు ప్రభుత్వం అండగా ఉండాలని చెప్పేసి, మంచి వైద్యాన్ని అందించాలని చెప్పేసి కోరుతున్నాం. సనాతన ధర్మం పరిరక్షణకు బలమైన చట్టాన్ని తీసుకురావాలి. ఖచ్చితంగా ఈనాడు హిందూ సంస్కృతిని, సంప్రదాయాలను బలోపేతం చేస్తూ ఈనాడు వాటి విలువలను కాపాడుకోవడానికి కఠినంగా ఈనాడు ఎవరైతే దీన్ని విస్మరిస్తుంటారో దానిపైన కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకునే విధంగా ఈనాడు హిందూ భావజాలాన్ని కూడా వ్యతిరేకిస్తున్నటువంటి కొంతమందిని ఈనాడు ఖచ్చితంగా ఫేస్ చేయాలి. ఈనాడు స్టార్ట్ అయినటువంటి కొంతమంది మనసుల్లో ఈ హిందూ ధర్మం పైన విచ్చలవిడిగా ప్రచార కార్యక్రమాలు కూడా కొనసాగిస్తుంటారు. కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు ఫోకస్ చేస్తూ అటువంటి వారిపైన కూడా చర్యలు తీసుకోవాలన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. హిందూ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకోవడం ప్రతి హిందూ ప్రజల యొక్క ధర్మం. ప్రజల దయచేసి హిందూ ధర్మాన్ని కాపాడండి అని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతోంది. దీనిపైన ఫోకస్ చేయాలి ఎట్లకెళ్ళకు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. సో ఖచ్చితంగా తన ఆత్మీయ కుటుంబ సభ్యులందరి మరి ఏదైతే తను చనిపోవడం జరిగిందో సింగరేణి విషయంలో మరి అది ఏ విధంగా జరిగిందని చెప్పేసి అధికారులు కూడా అక్కడ ఫోకస్ చేయడం జరుగుతుంది. సో తన ఆత్మ శాంతించాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. హాస్పిటల్లో అత్యాచార బాధితురాలి విగ్రహం. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో అత్యాచారానికి గురైన బాధిత ట్రైనీ డాక్టర్ విగ్రహాన్ని అక్కడ ఆవిష్కరించారు. క్రై ఆఫ్ ది హవర్ పేరుతో దీనిని ఏర్పాటు చేశారు. దీంతో ఈ అంశంపై మరో వివాదం చెలరేగింది. కళాకారుడు అసిత్ సైన్ క్రైన్ ఆఫ్ ది హవర్ పేరుతో ఒక విగ్రహాన్ని రూపొందించారు. సో ఏదైతే తను ఈనాడు మహిళా అత్యాచారానికి గురైందో అది చాలా బాధాకరం. వాస్తవానికి ఇలాంటి ఘటనలు మరలా జరగవద్దు. ఉన్నటువంటి దోషులను కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి కోరుతున్నాం. సో ఈనాడు అక్కడ ఉన్నటువంటి బెంగాల్లో తీవ్ర స్థాయి చేరుకుంది. డాక్టర్ల నిరసన కార్యక్రమాలు, హాస్పిటల్లో రోగుల, పేషెంట్లు ఇబ్బందులు, ఉన్నటువంటి ప్రభుత్వమే దిగొచ్చి డాక్టర్లతోని ఈనాడు మీటింగ్ ఏర్పాటు చేసుకొని వాటిపైన చర్యలు కూడా జరుగుతున్నాయి. సో ఈనాడు డాక్టర్లు అందరూ మాకు న్యాయం జరగాలి, మాకు న్యాయం కావాలి, సో ఉన్నటువంటి బాధిత కుటుంబానికి కూడా న్యాయం జరగాలన్నట్టుగా కోరడం జరిగింది. సో తన యొక్క విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం నిజానికి తన మరణమే చాలా బాధాకరం. సో ప్రతి ఒక్క డాక్టర్లు కూడా ఈనాడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మహిళా డాక్టర్లను కూడా వేడుకుంటాం. ఈనాడు నైట్ షిఫ్ట్లు జరిగేటటువంటి డ్యూటీ సర్కమ్స్టాన్సెస్లో వేరే దగ్గర ఉద్యోగాల్లో ఈనాడు మహిళలకి నైట్ పూట జాబ్ ఆ సిస్టమ్ని తొలగించాలని చెప్పేసి కూడా కోరుతాం. యుద్ధ అంచున ప్రపంచం. ఒకవైపు ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రత్యక్ష దాడితో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చాయి. మరోవైపు లాంగ్ రేంజ్ క్షిపణులు ప్రయోగిస్తామంటూ ఉక్రెయిన్ అణు విధానం మార్చుకుంటామంటూ రష్యా చేస్తున్న హెచ్చరికలతో రష్యా యుద్ధం మరింత తీవ్రంగా జరుగుతాం. మనం చూస్తాం, ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. సికింద్రాబాద్ నుంచి గోవాకు రైలు. గోవా వెళ్లాలనుకునే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్ నుంచి గోవాకు వెళ్లేందుకు కొత్తగా రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. అయితే ఈనాడు పబ్లిక్ రోడ్వేస్ పైన చాలా గోవాకు వెళ్ళాలంటే రోడ్వేస్ మీద ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఈనాడు రైల్వే
ఏదైతే గోవాకు వెళ్ళడానికి కూడా ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడం చాలా సంతోషకరం. జైళ్లలో కుల వివక్షపై సుప్రీం చారిత్రక తీర్పు. జైలు మాన్యువల్స్ లో క్యాస్ట్ కాలంను తొలగించాలని కేంద్రం రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. చిన్న కులాల ఖైదీలతో మరుగుదొడ్లు కడిగించడం వంటి స్కావెంజింగ్ పనులు, అగ్ర కులాల వారికి వంట పనులు కేటాయింపు వివక్ష అవుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. సో ఖచ్చితంగా ఈనాడు ఎక్కడైతే జైళ్లలో కులం క్యాస్ట్ యొక్క కాలం ని తొలగించాలి. ఈనాడు ప్రతి ఒక్కరికి రైట్స్ ఉన్నాయి కాబట్టి ఈనాడు ఏదైతే కులాల వారిగా అక్కడ వర్కులు చేపిస్తున్నారో, ఈనాడు మరుగుదొడ్లు గడిపించడం చిన్న చూపు చూస్తున్నారు, క్యాస్ట్ల వారిగా అక్కడ మెన్షన్ చేయడంతో సో అది తొలగించాలన్నట్టుగా సుప్రీంకోర్టు కూడా అక్కడ చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా ప్రజలందరికీ ప్రతి ఒక్క దాని గురించి ఈనాడు ధర్మాసనాలు ఆలోచిస్తున్నాయి కాబట్టి అదొక మంచి నిర్ణయంగా మనం భావించవచ్చు. రైతులను మోసగిస్తే కఠిన చర్యలు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా జరిగేలా చూడాలి. సన్నాల పేరిట గోల్మాల్ కట్టడి. కలెక్టర్లు ఎస్పీలతో సీఎం రేవంత్ వీడియో కాన్ఫరెన్స్. రాష్ట్రాల వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా జరిగేలా చూడాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇప్పటికై రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్ నుంచే సన్నాలకు ఎంఎస్సికి అదనంగా ఒక్కో క్వింటాల్ కు 500 బోనస్ చెల్లిస్తుందని సీఎం స్పష్టం చేశారు. గత సీజన్ లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతులకు 3 రోజుల్లో డబ్బులు ఇచ్చామని, ఈసారి 48 గంటల్లోపే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి గురువారం సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్ల ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు జిల్లాల నుంచి ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ గారు కూడా పాల్గొనడం జరిగింది. సో ఏదైతే రైతులను మోసగిస్తే కఠిన చర్యలు అన్నట్టుగా ఏదైతే వాళ్ళు ప్యాడ్ చెక్ చేస్తారనమాట. సో ఇట్లుంది, దీంట్లో మాయిశ్చర్ ఉంది, తడి ఉంది, అదేది అనుకుంటా. సో రైతులను మోసం చేయొద్దు, మోసం చేస్తే కఠిన చర్యలు ఉంటుంది అన్నట్టుగా అధికారులను కూడా ఇక్కడ వార్నింగ్ ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈనాడు రైతన్నలు ఎంతో కష్టపడుతున్నారు. సో ఉన్నటువంటి రైతులకు మంచి గిట్టుబాటు ధరను కూడా ఇవ్వాలి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ కూడా ఇవ్వడం చాలా సంతోషకరం. సో రైతన్నల గురించి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా రైతన్నల జీవితాలు మాత్రం అట్లనే ఉంటున్నాయి కాబట్టి మంచి గిట్టుబాటు ధరని రైతులు పొందే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు చూడాలని చెప్పేసి కోరుతాం. కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోండి. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై హీరో నాగార్జున నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు నాంపల్లి కోర్టులో నాగార్జున పరువు నష్ట దావా వేశారు. తమ కుటుంబం గౌరవం ప్రతిష్టను దెబ్బతీసేలా కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ నాగార్జున న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్ లో నాగార్జున కోరారు. శుక్రవారం నాగార్జున పిటిషన్ పై కోర్టు విచారణ జరిపే అవకాశం ఉంది. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు అబద్ధమని సినీ నటుడు అక్కినేని నాగార్జున నిన్న ఎక్స్ వేదికగా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖులు జీవితాలను మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండి, సాటి మనుషుల వ్యక్తిగత జీవితాలను గౌరవించండి అంటూ సూచించారు. సురేఖ వ్యాఖ్యను బుధవారం ఎక్స్ వేదికగా మరి నాగార్జున గారు కూడా ఖండించడం జరిగింది. ఉన్నటువంటి అభిమానులు కూడా ఈనాడు తీవ్ర స్థాయిలో విచ్చిపడ్డ సంగతి మనకు తెలిసిందే. కాబట్టి ఉన్నటువంటి రాజకీయ ప్రమాణాల్లో రాజకీయ విమర్శలో భాగంగా మరి మమ్మల్ని దీంట్లోకి లావడం ఎంతవరకు కరెక్ట్, మా కుటుంబాల పైన ఈ విధంగా ఏదైతే విడాకుల విషయం అంత వ్యక్తిగతంగా వాళ్ళు ఆలోచించుకొని విడాకులు తీసుకోవడం జరిగింది సమంత నాగ చైతన్య. కానీ ఈనాడు మీరు ఏదో తీసుకొచ్చి ఆ రాజకీయం దీంట్లో మీద రుద్దడం, కేటీఆర్ విషయాలు తీసుకొచ్చి దీంట్లో రుద్దడం, ఇది జరగడం కరెక్ట్ కాదు. ఇది ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. సో దీనిపైన పరువు నష్టం దావా కూడా నాగార్జున గారు వేసినట్టుగా మనం చూడొచ్చు. సో కోర్టులో దానిపైన ఏ విధంగా వివరిస్తుందో మనం ఈరోజు చూడొచ్చు. సో ఇది ప్రజలను మనం చూస్తున్నాం ఈరోజు. ఒక్క నిమిషం. సో ఇది ప్రజలారా మనం చూస్తా ఉన్నాం ఈరోజు మనం తొలి అడుగు తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ సామాజిక రాజకీయ విశేషాలు. అందరికీ నమస్తే.